కుకట్పల్లి నియోజకవర్గ బ్లాక్ డివిజన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. కుకట్పల్లి నియోజకవర్గ బ్లాక్ డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కార్యాచరణపై కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డివిజన్ సీనియర్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏ నాయకుడి గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదని, అందరి బయోడేటా ముఖ్యమంత్రి దగ్గర ఉందని అన్నారు. ఇన్ఛార్జ్ బండి రమేష్ నేతృత్వంలో కష్టపడి పనిచేసిన అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ కోఆర్డినేట్ వినయ్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ గారు, సత్యం శ్రీరామ్ గారు, ఇద్దరు ప్రాంత అధ్యక్షులు నాగిరెడ్డి గారు, వీరు గారు, ఇక నేను అందరికీ చెప్పినట్టు మరి ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఓబీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కవి మొదలు, మరి సీనియర్ నాయకులు, మహిళా సోదరులు, మహిళల బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు, మరి రీసెంట్గా కూడా జాయిన్ అయినటువంటి చాలా కీలకమైనటువంటి నాయకులు కూడా వివిధ పార్టీలకు రాజీనామా చేసి వచ్చినటువంటి సోదరులందరూ కూడా అక్కడ అందరూ కూడా కూర్చోకుండా ముందుకు వస్తాయి. ముఖ్యంగా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎన్నికలు ఇంకా 30 రోజులే ఎన్నికలు ఉన్నాయి. మనకి ఇవాళ 11వ తారీఖు, వచ్చే నెల 11వ తారీఖు మనకి ఎన్నికలు అంటే 2 రోజుల ముందే మనకు క్యాన్సిల్ కూడా అవుతుంది. అంటే నెల రోజులే ఉంది. మనం నామినేషన్ చేసినాక మనకు రోడ్ షో స్టార్ట్ అవుతాయి. కానీ ఈలోగా క్యాండిడేట్ యొక్క ప్రచార సర్వాన్ని మొదలు పెట్టబోతున్నాం. రేపు మేడ్చల్ నియోజకవర్గంలో మార్నింగ్ కిషోర్ మీద స్టార్ట్ చేసి పూజ చేసుకొని 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 9-10 దాకా టోటల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యూన్సీ. అయినా మనకి సరిపోతుంది. మళ్ళీ ఆ మీటింగ్ కూడా జరిగింది. ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ మీరు ఎప్పుడున్నా డేట్ 18వ తారీఖు జరిగింది. కానీ ఈలోగా కూడా వినయ్ రెడ్డి గారు పర్యవేక్షణ కోసం, ఎందుకంటే ప్రచార స్థలం వెళ్ళాలనుకుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్. రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికి ఈ పార్లమెంట్ నిజంగా సవాల్. అందరూ నిజంగా కూడా చూస్తుంటే ఫస్ట్ నాకు కూడా భయమేసింది. కానీ ఈ చేరికలు కానీ పెద్ద నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. బీజేపీలకు మాత్రం ఓడిపోతుంది. ఇంత పెద్ద వస్తారని నేను కూడా అనుకోలేదు. కానీ మనకు మంచి స్టార్ట్ అయింది. ప్రజలు కూడా రెడీ ఉన్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు. అంటే మన ప్రచారము ప్రజలకు వెళ్ళలేదు. బీజేపీ వాళ్ళు ఈజీ మెథడ్ చేస్తున్నారు. తెలుసు, జై శ్రీరామ్ అనేది శ్రీరాముడు ఫోటో పెట్టుకొని దేవుడి పేరు వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు, సెంటిమెంట్ మీద కులాలతో మతాలతో వాళ్ళు మాట్లాడుకున్నారు. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 18వ తారీఖు నాడు క్యాండిడేట్ యొక్క ప్రచారం ఉంది. దానికి కావాల్సినటువంటి సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు మనం రాసుకుంటాం. మనం కూర్చొని మీ యొక్క సలహాలను తీసుకొని బండి రమేష్ అన్న, విజయరెడ్డి గారు మేము కూర్చొని మనం రాసుకొని దాన్ని ఫాలో అయ్యాం. మనకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. చిన్న స్పర్ధలు, మనస్పర్ధలు డిఫరెంట్గా ఉంటాయి, ఏమైనా వీలేదు. కానీ ఎన్నిక వచ్చినప్పుడు మాత్రం మనందరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ 10 సంవత్సరాలు కొట్టాడించినటువంటి కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చింది. మనం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మనం డిస్టర్బ్ చేసుకోవాలి. సరే, మన సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, నేను ఉన్నా కదా, నేను కూడా కూర్చుంటాను. సమయం వచ్చినప్పుడు వేమన ఉంటాడు మాట్లాడడానికి. ముఖ్యంగా మీ నాయకుడు, ఇక్కడ ఉండేటువంటి నాయకుడు, ఆయన ఫుల్ టైంగా కేటాయిస్తున్నాడు. మన బండి రమేష్ ఫుల్ టైం ఇస్తున్నాడు నియోజకవర్గానికి, అందరికీ అర్థంగా ఉంటున్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి పిలిచేటువంటి నాయకుడు కూడా మీకు దొరికింది. మరి సీనియర్ నాయకులు కూడా సత్యం శ్రీరామ్ కానీ, బ్లాక్ అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు చాలామంది, ప్రతాప్ రెడ్డి కానీ, వీటితో పాటు చాలామంది నాయకులు పేరు చెప్తే చాలామంది ఉన్నారు. మన బేగంపేట నుంచి కూడా మనకు శ్రీనివాస్ రెడ్డి అన్న పార్టీలోకి వచ్చి నేను కూడా పోయినా. నేను
మరి చాలామంది నాయకులు వేదిక మీద ఉన్నారు. అందరూ కూడా చురుకైనటువంటి నాయకులు. నిజంగా కూడా నేను కుకుట్పల్లి నియోజకవర్గాన్ని దాదాపుగా ఒక 30 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. పి. జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఉత్సాహం కార్యకర్తల లీడర్లో ఉండడం మళ్ళీ ఈ రోజు అది కనిపిస్తూ ఉంది. ఈరోజు అందరూ చూడాలి, అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కానీ చిన్న చిన్న సమన్వయ లోపం ఉంటే సరి చేసుకుంటూ పోదాం. డెఫినెట్గా రమేష్ గారు టైం ఇస్తారు, నేను ఇస్తాను. పెద్దవాళ్ళు కూడా చాలామంది సత్యకృష్ణ గారు ముందు నుంచి పనిచేశారు. నాయకులు ఇంకోటిలో కూడా కించపరచుకోకుండా మనందరం కలిసి ఒక కుటుంబం కూడా పోదాం. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పిన, మనం ఆ కుటుంబంలోకి ఒక కూడలు వచ్చినట్టు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా కూడలు ఏ విధంగా అయితే మనం గౌరవించుకుంటామో కొత్త వాళ్ళు కూడా మనం ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సరే మనకు బాధ ఉండొచ్చు, మనం ఎంత పడతామేమో, మనకి ఇంపార్టెన్స్ ఉండదేమో అని ఎప్పుడు అట్లాంటిది ఆలోచించదు. రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు, మాకు కూడా అందరూ తెలుసు. ఎవ్వరు ఇంపార్టెన్స్ కలుపుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో అన్ని రకాలైన జీవరాశులు బతికేటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని మీరు అగౌరవంగా భావించదు. రెండోది మనకు నెల టైం ఉంది. ముఖ్య నాయకులు ముఖం మార్చుకొని ఇంట్లో కూర్చుంటే ఒక ముఖ్య నాయకుడి యొక్క టైం వాళ్ళ ఇంటికి పోయి బతికిలాడి బాగా తీసుకొస్తే మన పార్టీకి నష్టం చేస్తున్న అయితే మంచి ఇష్టం అయితే కావాలి. సరే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంటుంది. డెఫినెట్గా మనం ఇద్దాం. కొట్టాడేటువంటి అవకాశం, మనం ప్రశ్నించే అవకాశం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నించే తప్పేం లేదు. కానీ ఎన్నిక కాబట్టి ఎదుటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ఇది చేస్తారు. దీన్ని మనం ఒక కార్యాచరణ తీసుకొని పోదాం. మీరందరూ కూడా అన్ని రాజకీయాలను పెద్ద పెద్ద నాయకుల నుంచి వచ్చినటువంటి నాయకులు నాయకురాలు ఉన్నారు. చాలామంది సీనియర్ నాయకులు, మన పుష్పమ్మ కూడా చాలామంది పెద్ద నాయకుల దగ్గర పనిచేసిన మేము చాలా చిన్నోళ్ళం నిజం చెప్పాలంటే. కానీ మీరందరూ కూడా మంచిగా పనిచేద్దాం, ఒక కుటుంబంలో పనిచేద్దాం. నిజంగా కూడా ఈ నియోజకవర్గం ఏ విధంగా ఇంతకుముందు ఉందో విజయనగరం రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ రోజు కూడా ఆ నియోజకవర్గం ఆ విధంగా కనిపిస్తుంది. కష్టాలలో పార్టీకి వచ్చినటువంటి ప్రతి నాయకులు గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్గా డౌటే లేదు. సరే ఒకరోజు ఆలస్యం కావచ్చు, ఒక గంట లేట్గా చెప్పవచ్చు, ఒకరోజు మర్చిపోవచ్చు. అంత మాత్రాన మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా కష్టపడేటువంటి నాయకులు నిజంగా ఇప్పుడు యాదగిరి ఉన్నాడు. బోయిపల్లి ఎవరు తిప్పులేనప్పుడు యాదగిరి మన రాజు ఇద్దరు పార్టీలలో వస్తే పిచ్చగా చూసినట్టు చూస్తుండే బోయిపల్లి. నేను ఆడే ఉంటుంది. రాజు ఒకవైపు తిప్పరాడుతుండే, యాదగిరి కూడా కష్టపడుతుండే. క్యాండిడేట్ నిలబడలేని పరిస్థితిలో కూడా మనం పోటీ చేసేటువంటి సమయం ఉంది. మరి అట్లా పార్టీ జెండా వచ్చినటువంటి నాయకులు డెఫినెట్గా ఉంటుంది. మీరు కూడా వాళ్ళు వచ్చేవాళ్ళంటే యాదగిరి బోయిపల్లిలో మనం చాలా వీకున్నాము. మీరు డెఫినెట్గా కొంచెం చేరికలు ఓరాలు ఉంటే అందరినీ కూడా తీసుకోండి. ఇక్కడ బోయిపల్లిలో బాగానే చేరికలు వస్తాయి. కానీ ఎందుకు నాకు బోయిపల్లిలో కొంచెం జాయినింగ్స్ తక్కువ అనిపిస్తూ ఉంది. అది అందరూ తెలియాలి. కొంచెం మనం ఆ డివిజన్ నుంచి తెచ్చుకుంటే మీకే రేపు లోకల్ పార్టీలో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాయకత్వంలోనే జరుగుతుంది. కాబట్టి కొంచెం చేరికలు కూడా మనం తీసుకోవాలి. సరే మనకు ఆ బస్తీలో కొంచెం పడకపోవచ్చు. మేము ఎంత ఊరుకోవడమో మాకు తెలుసు. ఇంత కష్టపడి నిన్నప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మా పక్కకు కూర్చోబెట్టి మాతో సమానంగా మాట్లాడుతూ కూడా మేము భరిస్తాం. ఎందుకంటే మేము ఆశలు పోగొట్టుకున్నాం, కష్టాలు చేసినాం, టైం ఇచ్చినాం, కుటుంబాలను మనం పెట్టుకొని ఒకటే ఎజెండాగా పనిచేసినాం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ఒకటే ఎజెండా. వరంగల్లో ఎక్కడో అయితే ఆదివారం అయితే వేల వందల బంధాలు పెట్టి తీసుకెళ్ళాం. ఎందుకంటే పార్టీని ఊరికి తీసుకురావాలి. సరే కష్టపడడం అయిపోయింది. పార్టీ అధికారులకు వచ్చింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ముఖ్యంగా మహిళా సోదరులు. ఎందుకంటే మీరు కష్టాలన్నీ నాకు చెప్తున్నారు, అరన్నా ఇట్లన్నా అట్లన్నా చెప్తున్నారు. ఒక 2 రోజులు ఒకేవాటండి. ఎప్పుడే పోదు, ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఇంటుంటాను కాబట్టి అందరూ కూడా ఇప్పుడు నాకు మెడికల్ కాన్ఫరెన్స్ ఎక్కడైతే అందరూ పరిచయం అయ్యారు, ఇంత దగ్గర అయ్యారు. ఇక్కడ కూడా మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరూ కూడా నాకు చాలా దగ్గర అయ్యారు. అందరి పరిచయాలు, అందరి ముఖాలు 90% అందరి పేర్లు కూడా నాకు తీసుకోవాలని ఎంత ముందు అందరూ కూడా వాళ్ళని గుర్తుపడతారు. నాకంటే మీకు బండ్రమేశ్వర అయితే ప్రతి ఒక్కరు పేరు పెట్టిస్తున్నాను. చాలా షార్ట్ పీరియడ్ అసలు నేను తీసుకోవాలి ఇక్కడ ఉండదు, నమ్మలేదు ఇక్కడ పేరు. అయితే అందరూ కలిసి కుటుంబంలో ఉన్నాం. ముందు తక్కువ ఒక ఎక్కువ అనేది లేదు. ఎందుకంటే వ్యవస్థ కూడా చాలా పెద్ద ఉంది. రెండవది మన నాయకులు కూడా చెప్తారు. ఎవరన్నా ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయాలనుకుంటారు. రేపు ధర 60 పెద్ద పోతుంది. మీ స్థాయి దగ్గర చేసుకొని ఎవరికి కూడా అడ్డం కాదు. ఎందుకంటే నాయకత్వం కూడా చాలా లోటు చాలా మంది రావాలి. ఎవరైనా ఆశించుకుంటుంటే అయ్యో ఈ ఉంటారా కట్టలేము, ఆయన వస్తే నాకు కట్టలేము అనుకోకండి. పనిచేస్తున్నది మొత్తం రేపు పూర్వంలో ముందు ఎంతనన్నా చూసుకోవచ్చు. మనం చేసుకోవాలంటే 20 తర్వాత డెఫినెట్గా డిజిటేషన్ జరుగుతుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. అన్ని కులాలకు అవకాశాలు వస్తాయి.
అందరికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కొన్ని మనం కూడా మీ లోకల్ బాడీ ఎలక్షన్ ముందు వస్తుంది. మీ అందరూ ఇంకైతే ఇప్పుడు పార్లమెంట్లో పనిచేస్తున్నామో బడి రమేష్ కానీ సంఘర్షణంగా కానీ డాక్టర్ కృష్ణ కానీ మీ అందరూ కూడా మళ్ళీ మీకోసం మేము ఇట్లే పనిచేయాలి. మనం మిమ్మల్ని తెలిపేయాలి, ఇట్లే పనిచేస్తాం. మీకోసం ఎట్లయితే మేము పనిచేస్తా అంటున్నామో మీరు కూడా ఇప్పుడు సింతామయ్య రెడ్డి గారు ముఖ్యంగా సింతామయ్య చెప్తారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.